హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. సో ఇవాళ అయితే మా బాబు బర్త్డే ఉంది. సో అందుకోసమని మా చిట్టి తల్లిలకైతే హెయిర్ కట్ చేపించడానికి పార్లర్కి వచ్చేసాను. సో మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చాము. సో డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడైతే పార్లర్ ఆవిడ కూడా బయటికి వెళ్ళిందంట. సో ఇప్పుడే వచ్చింది. సో ఇప్పుడు వచ్చాక కాల్ చేసింది. మా పెద్ద పాప పడుకుంది, తననైతే తీసుకొని వచ్చేసాను. సో ఇప్పుడు ఆడుకుంటుంది. చిన్న పాపకి హెయిర్ కట్ చేసి అంతలోపు తను ఆడుకుంటుంది. సో చాలా డేస్ తర్వాత అయితే కట్ చేపిస్తున్నాను. పిల్లలకి ఎక్కువ హెయిర్ ఉంటే బాగా బక్కపడుతున్నారని కొంచెం కట్ చేపిస్తేనే బాగుంటుందని చేపిస్తున్నాను. నా హెయిర్ కంటే మా పిల్లల హెయిర్ అయితే చాలా బాగుంటుంది. సో ఫాస్ట్గా గ్రో కూడా ఉంది. నాకైతే అసలు పెరగదు ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అన్నమాట. సో మా పిల్లలకైతే చాలా బాగుంది హెయిర్ కటింగ్ చేయించాక. సో వాళ్ళకి ఆల్రెడీ సిల్కీ హెయిర్ ఉంటుంది. సో ఇంకా కట్ చేసేవరకు కొంచెం స్ట్రైట్నింగ్ చేసేవరకు చాలా చాలా బాగుంది. సో పెద్ద పాప కంటే చిన్న పాపది ఎక్కువ కట్ చేసిందని వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. సో ఇవాళ బర్త్డే కాబట్టి కొంచెం నేను కొంచెం స్ట్రైట్నింగ్ చేయించుకుందామని అయితే స్టైల్ చేయించుకుందామని చేయించుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ఇలా హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవడము. సో నాదైతే బాగా కర్లీ హెయిర్. సో నా పిల్లలకైతే రాలేదు నాకులాగా. సో వాళ్ళ డాడీకి చాలా సిల్కీ హెయిర్, అందుకోసం నా పిల్లలకైతే నా అలా వచ్చింది. సో మా బాబుకైతే నాకులాగే వచ్చింది కర్లీ హెయిర్. మా బాబుకైతే కర్లీ హెయిర్ మొత్తము కర్లీ హెయిరే ఉంటుంది. సో కొంచెం అయితే మామూలుగా హెయిర్ స్ట్రైట్నింగ్ ఈ రోజు వరకు అయితే చేయించుకుంటున్నాను. थोड़ा नीचे के पूछ पूछ बाल है ना वो निकल जाएंगे। फिर ये क्या है जो जैसे बाल कॉम करने में अड़
ठीक है उस टाइम वो जो बाल बना रही थी कैसा लगा मेरा हेयर कट बताना। वेलकम। इधर सामने देखो, सामने इधर हाँ, देखना। ऐसे देखो, ऐसे। घूमो हाँ स्माइल करो। अरे वाह ना उसका। ठीक है, ब्लैक भी है इसके, उसकी थोड़ी नहीं उसके सोनी को दे సో దిస్ ఇస్ ద ఫైనల్. సో ఎలా ఉంది ఫ్రెండ్స్?